నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఈ రోజు మీ అందరి కోసం అయితే ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. అంటే మనము అందరి వాయిస్ అంటే ఒక క్యారెక్టర్కి మెయిన్ అంటే ఎంత యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళ వాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ వాయిస్ అంటే గాత్రదానం చేయడమే కానీ ఏదైనా కూడా వాయిస్ లేకపోతే వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా వేస్టే కదా. సో ఈ రోజు అలా తన గాత్రాన్ని ఇండస్ట్రీకి ఇట్లా పంచి పెడుతున్నారనమాట. సో తను ఎవరో కాదు, 8 years నుంచి వెళ్ళి అంటే మన ఇండస్ట్రీలో ఒక ఊపుతున్నారు. అంటే సీరియలే కావచ్చు, సినిమానే కావచ్చు, ప్రతి దాంట్లో కూడా తన మార్క్ని ఇట్లా ముద్ర వేసేసారనమాట. తను ఎవరో కాదు, మన ఫనీ వంశీ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్. మీరు? నేను చాలా బాగున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను కొంచెం లేట్ చేసినా కూడా మీరు నా కోసం వెయిట్ చేశారు మీ టైంని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ థింగ్, అసలు వై డబ్బింగ్? డబ్బింగ్ అంటే నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు దేవుడి నుంచి. యాక్చువల్గా డబ్బింగ్ నాది మ్యూజిక్ ప్రొఫెషన్. యాక్చువల్గా నేను జెమినీ టీవీలో జై దుర్గా అనే ఒక సీరియల్కి పాడడానికి ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు అదే స్టూడియోలో డబ్బింగ్స్ జరుగుతున్నాయి. సో ఆ సాంగ్ పాడుతున్నప్పుడు వాయిస్ విని మీరు డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా అని అంటే అట్లా యాక్సిడెంటల్గా నేను డబ్బింగ్కి టర్న్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మ్యూజిక్ అండ్ డబ్బింగ్ రెండు కళ్ళు నాకు. అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ అని చెప్పారు కదా, అంటే ఎన్ని ఇయర్స్ మీరు సాధన చేశారు? సాధన అనేది రోజు అవసరమే, టైం ఉన్న ప్రతిరోజు చేయాల్సిందే. చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, పాడడం అయితే చిన్నప్పటి నుంచి ఉంది. రోజు సాధన చేయాలి, డిపెండ్స్. ఇంకా అంటే సంగీతం నేర్చుకున్నారు? బేసిక్స్ వర్క్ నేర్చుకున్నాను. బేసిక్స్ నేర్చుకున్నాను అంతే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే వీళ్ళలాగా అవ్వాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, అలా ఏమన్నా మీరు పెట్టుకున్నారా? వాళ్ళలాగా అవ్వాలని నాకు లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళలాగా అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళలాగా అవ్వాలనే ప్రెషర్ నేను పెట్టుకోలేదు. నా క్యాపబిలిటీ ఏంటి, నేను ఎంతవరకు ఈదగలనో అంతవరకు ఖచ్చితంగా లైఫ్ నాకు ఎంతవరకు శక్తి ఉంటుందో నేను ఎంతవరకు చేయగలను ది బెస్ట్ ఇవ్వాలనేది నాకు. అంతే కానీ వాళ్ళలాగా వీళ్ళలాగా అని పెట్టుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ లెజెండ్స్ అట్లా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేయాలనే ఆలోచన అంటే వాళ్ళలాగా అవ్వాలనే ఆలోచన కానీ ఏదో బాగా తొందరగా వెళ్ళిపోయి ఏదో అంటే వెంటనే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవడము ఏదో అయిపోవడం అనే ఇదైతే నాకేం లేదు. బేసిక్గా పని చేసుకుంటూ వెళ్ళడం మీదే ఫోకస్ అంతే. అంటే ఫస్ట్ మీరు చెప్పారు కదా సాంగ్ పాడుతుంటే డబ్బింగ్ కూడా చెప్పొచ్చండి. మీ ఫస్ట్ డబ్బింగ్ ఏదండి? ఫస్ట్ డబ్బింగ్ అదే సాంగ్ పాడుతున్న స్టూడియోలోనే జరుగుతుంది. సాహస వీరులు అని అక్షయ్ కుమార్ గారిది ఖత్రోంకి కిలాడి అని హిందీలో వచ్చింది. తెలుగులో అది సాహస వీరులుగా డబ్ అయిందనమాట. సో దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ లాగా ఉండే. సో దానికి చెప్పించారు నాతోటి. అది చెప్పాను. అది జస్ట్ లైవ్ షో అనమాట. కొన్ని దాంట్లో టాస్క్లు ఇస్తారు దాంట్లో ఉన్న యాక్టర్స్కి. అది చాలా న్యాచురల్గా ఉంటుంది, మనం మాట్లాడుకున్నట్టే రన్ అవుతుంటుంది అనమాట. దాంట్లో ఒకటి చెప్పాను అంతే. సో దాని తర్వాత కంటిన్యూగా మీకు బ్రేక్ అంటే దీంతో ఫనీ వంశీ అని చెప్పేసి ఇండస్ట్రీలో తెలిసిన ఇదేంటి? ఆ డైలాగ్ అంటారా, లేకపోతే ఒక యాడ్ అంటారా, లేకపోతే సీరియల్ అంటారా? అయితే డబ్బింగ్ స్టార్ట్ చేసిన విదిన్ 3 months అనుకుంటా. 3 monthsలో నాకు లక్కీగా దాసనారాయణరావు గారి సీరియల్ అభిషేకంలో హీరోకి నేను కమిట్ అవ్వడం జరిగింది. హీరో క్యారెక్టర్కి నేను వాయిస్ ఇచ్చాను. సో సెలెక్ట్ అయింది. ఫస్ట్ అభిషేకం అనే సీరియల్తో నేను స్టార్ట్ చేశాను. కెరియర్ స్టార్ట్ అయింది. అంటే స్ట్రైట్ సీరియల్స్. అంటే నేను అదే మీకు చెప్పాను కదా, ఇందాక సాంగ్ పాడుతున్నప్పుడు డబ్బింగ్ అడిగారని చెప్పాను కదా, అక్కడ నుంచి ఒక 3 months లోపే ఇదంతా. ఆ తర్వాత వెంటనే రాఘవేంద్రరావు గారికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కోయిలమ్మ, సాయి కిరణ్ గారు హీరోగా. సో కొంచెం గ్యాప్లో ఈ 2 సీరియల్స్కి నేను కమిట్ అవ్వడం జరిగింది అనమాట, హీరోస్కి. ఇవి 2 నాకు అంటే నా ఇనీషియల్ స్టేజెస్లోనే ఒక బిగ్ బ్యానర్స్లో నేను సీరియల్స్కి చెప్పడం అనేది ప్లస్ పాయింట్ అయిందని అనుకుంటున్నాను నేను. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా సీరియల్స్? సో ఇట్స్ అ ఫ్లో అండి. పర్టికులర్గా పంచ్ డైలాగ్స్ లాగా ఏవి ఉండవు, బట్ మంచి క్యారెక్టర్స్. అభిషేకం అయితే సీరియల్స్ హిస్టరీలో, వరల్డ్ సీరియల్ హిస్టరీలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియాలో అయితే డెఫినెట్గా రికార్డ్. 3000+ ఎపిసోడ్స్. వామ్మో, 300+ ఎపిసోడ్స్. 3000 ఎపిసోడ్స్. సో దానికి మీరు మొత్తం చెప్తున్నారు అది అంటే లాస్ట్ జనరేషన్, లాస్ట్ 15 to 1800 ఎపిసోడ్స్ ఉంది కదా, ఆ జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ఏదైతే 1800 ఎపిసోడ్స్, లాస్ట్ 1800 ఎపిసోడ్స్ నేను చెప్పాను. మామూలు విషయం కాదు సార్, అది కూడా దగ్గర 2000 అన్నట్టే కదా. 2000 ఉండొచ్చు అసలు. అంటే ఎట్లా ఉంటుంది సార్, అంటే సీరియల్ డబ్బింగ్కి మూవీ డబ్బింగ్కి అసలు డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏదైనా మనం ఓన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సీరియల్ డబ్బింగ్లో వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ మనం ఇవ్వాలి, సినిమాలో వాళ్ళకేం కావాలో అది ఇవ్వాలి తప్ప డిఫరెన్స్ ఏముంటుందంటే నేనేం చెప్పలేను.
ఫైనల్గా మనం చేసేది ఏంటి, నేను ఏదైనా డిఫరెంట్గా చెప్పాలనుకున్నా అక్కడ యాక్టర్ చేస్తాడు, అదే చెప్పాలి నేను. అంటే ఇప్పుడు డైలాగ్స్ తొందర సినిమాలో ఉంటాయా అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుందని? ప్రెషర్ డెఫినెట్గా ప్రెషర్ అని చెప్పలేం, కానీ స్పేస్ ఉంటుంది, టైం ఉంటుంది. సినిమాల్లో డెఫినెట్గా ఆ స్పేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని మెప్పించడం కూడా కొంచెం కష్టం. మెప్పించడం కూడా కష్టం అంటారు. మెప్పించడం కష్టం. అంటే అక్కడ కూర్చొని మాకు ఇలానే కావాలని వాళ్ళు డైరెక్టర్స్ అడుగుతారు. ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి దాదాపు ఒక లైన్ని ఒక 15-20 సార్లు చెప్పాల్సి వస్తుంది. అట్లా కష్టపడ్డ డైలాగ్ ఏంటి మీరు? చాలా ఉన్నాయండి. ఒక ట్రెండింగ్ మైండ్లో ఒకటి ఉంటుంది కదా, అమ్మ దీనికోసం నేను చాలా కష్టపడ్డాను, ఈ డైలాగ్ అసలు నాకు రాలేదు, లాస్ట్లో వచ్చింది ఎక్కడో. డైలాగ్లో నాకు టేక్స్ పట్టలేదు, కానీ ఒక నారప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్కి ఒక 2 minutes కంటిన్యూ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. నారప్ప వెరీ బిగినింగ్ 1/2 hour లోపే వస్తుంది ఆ సీన్. ఆ కంటిన్యూస్ ఎఫెక్ట్కి నాకు దాదాపు ఒక 16-17 టేక్స్ పట్టాయి. అది ఓకే చేయించుకోవడానికి, అది ఓకే చేయండి, నేను చెప్పడానికి కాదు, నేను చెప్పింది వాళ్ళు ఓకే చేసుకోవడానికి. అదేంటి సార్? అది కంటిన్యూస్ ఎఫెక్ట్ అండి. అది ఇట్లా అది అంటే కొడుతుంటే డైలాగ్స్ చెప్తూ అది కంటిన్యూగా ఆ పెయిన్ని ఎలివేట్ చేస్తూ దాని మీద ఫోకస్ చేస్తూ మళ్ళీ అదే ఎఫెక్ట్లో డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక టాస్క్. సో అది నాకు బాగా కష్టమైంది. అంటే వాళ్ళు నేను ఓకే అనుకున్నా, బట్ వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకేం కావాలో అది ఇవ్వాలి. ఇక్కడ మనం ఉంది, వాళ్ళకి ఫైనల్గా ఏది కావాలో అదే మనం ఇవ్వాలి. మనకి నచ్చినట్టు చేయడం కుదరదు. అంటే ఇప్పటి వరకు ఓవరాల్గా ఎన్ని మూవీస్ చేశారు సార్? మొత్తం అంటే నేను చిన్న క్యారెక్టర్స్ చిన్నవి నుంచి లీడ్స్ వరకు మొత్తం చేసుకుంటే ఒక 50+ ఉంటాయి. 50+ చేశారు అంటే ఓటీటీస్ అన్ని కలిపి. అండ్ ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం మీరు ఇప్పుడు మహారాజా మూవీ అంటే ఇది విజయ్ సేతుపతి గారి మూవీ చేశారు. విజయ్ సేతుపతి గారికి మీరు డబ్బింగ్ చెప్పారు. ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? విజయ్ సేతుపతి గారికి చెప్పడం అనేది నాకు ఒక డ్రీమే. ఎందుకంటే కరోనా టైంలో మనందరం చాలా ఫ్రీగా ఉన్నాం. ఫ్రీగా భయంతో ఫ్రీగా ఉన్నాం. ఆ టైంలో అందరూ ఇళ్లలో ఓటీటీ చేయబట్టి అందరూ కొంచెం రిలాక్స్ అవ్వడం జరిగింది కదా. సో ఆ టైంలో మా ఇంట్లో విజయ్ సేతుపతి ముఖ్యంగా నా వైఫ్ బాగా చూసేదనమాట. అది ఒక 25-30 మూవీస్ కవర్ చేయడం జరిగింది. సో ఆ టైంలో అప్పటి వరకు ఆయన మీద ఒక యాక్టర్ అనుకున్నాను, బట్ ఆ సినిమాలు చూసిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక రోజు అవకాశం వస్తే నాకు చెప్పాలి అని అనుకుంటాను. సో నేను చెప్పాలనుకుంటున్న యాక్టర్స్లో ఆయన ఒకరు. కరెక్ట్గా బై గాడ్స్ గ్రేస్ ఆయన 50వ సినిమాకి విజయస్ 50 మక్కల్ సెల్వన్స్ 50th మూవీ అని పడ్డప్పుడు వాయిస్కి వెళ్ళి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఓకే అయింది. ఫైనల్గా సినిమా కూడా రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది, ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. అందులో ఒక డైలాగ్. ష్యూర్ అండి. నా పేరు మహారాజా సార్. కేకే నగర్లో సెలూన్ షాప్ పెట్టుకున్నాను. ఇల్లు పల్లికరణి భారతీనగర్లో ఉంటుంది సార్. ఇంట్లో లక్ష్మిని దొంగిలించారు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చాను. అంటే ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాడు, బట్ మిగతా ఇప్పుడు సినిమా రన్ అవుతుంది కాబట్టి మిగతా నేను రివీల్ చేయొద్దు. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారికి అంటే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ని మీరు తీసుకుని అది చెప్పాలి అన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే నాకు విజయ్ సేతుపతి గారికి చెప్తున్నప్పుడు అంటే ఒక మ్యూజిక్ ఫీల్డ్ నుంచి కూడా ఉన్నాను కాబట్టి ఒక చిన్న కంపేర్ అంటే మనకు అర్థం కావడం కోసం విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ నాకు ఇళయరాజా గారి సాంగ్ లాగా అనిపించింది. ఎందుకు అని అంటే ఇళయరాజా గారి పాట వింటున్నప్పుడు హాయిగా ఉంటుంది, పాడేప్పుడు చాలా కష్టం. సో ఆయన యాక్టింగ్ మనందరికీ చాలా సింపుల్గా అంటే చాలా మనలాగానే చేస్తున్నారు కదా అని అనిపిస్తుంది. కానీ ఆ కళ్ళల్లోనే మొత్తం క్యారెక్టర్ నేచర్ని అంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ దాంట్లో నిలిచిపోయి ఉంటారండి. సో నేనైతే సినిమా మొత్తం ఆయన ఐస్ని బేస్ చేసుకునే డైలాగ్స్ నేను అర్థం చేసుకుని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మీరు తీశారు కాబట్టి మా ఇన్ఛార్జ్ సోము గారికి అండ్ ఇంజనీర్ రాజేష్ గారికి, పాటలు రాసిన వసంత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. సూపర్. అంటే చాలా మందికి ఏంటంటే డబ్బింగ్ కెరియర్ తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే లైఫ్ ఇండస్ట్రీలో ఎప్పుడెట్లా ఉంటుందో తెలీదు, మరి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా మరి ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్కి లైఫ్ ఉందంటారా? దేనికి గ్యారెంటీ లేదు కదండి. డబ్బింగ్ పక్క పెట్టండి, ఏ ఫీల్డ్కి గ్యారెంటీ ఉంది? మనం ఇష్టపడి సోర్స్ని క్రియేట్ చేసుకోవాల్సింది. ఎవరు దేనికి అసలు సెటిల్ అవ్వడం గ్యారెంటీ ఉండడం అనేది నా దృష్టిలో నేనైతే నమ్మను.
ఇది నా విషయం వరకు నేను చెప్పగలుగుతాను. నాకు ఇష్టం కాబట్టి నేను ఉన్నాను. నా అవకాశాల కోసం నేను చేసే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాను. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంతకు మించి దీంట్లో పెద్ద సీక్రెట్ కూడా ఏం లేదు. బట్ డెఫినెట్గా ఉంటాయి, స్ట్రగుల్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. చాలామంది పడ్డదాంతో పోలిస్తే మనం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? యాక్చువల్ మాది సూర్యాపేట, నల్గొండ, అంతకుముందు నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయింది. సో అక్కడ దానికి 13 కిలోమీటర్ల దూరంలో బండమీది చందుపట్ల అనేవి. ఓకే. సో మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అక్కడ మాకు టెంపుల్ ఉంది, వెంకటేశ్వరికి నాన్న అక్కడ మేము టెంపుల్ చేసేవాళ్ళం. 400 years నుంచి మా వాళ్ళే చేస్తున్నారు. యా, వంశపారంపర్యంగా వస్తున్నారు. తర్వాత నేను స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కావాల్సి వచ్చింది. సో ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి ఒప్పుకున్నారా ఇంట్లో ఈ కెరియర్ని నేను చూస్ చేసుకుంటున్నాను అని చెప్తే? నార్మల్గా అయితే చదువుకోవడానికి వచ్చారు మీరు ఇక్కడికి, ఈ చదువుకోకుండా ఇదేంటి, ఉద్యోగం చేసుకోకుండా ఇదేంటి అని అడగలేదు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు? లేదండి, ఎందుకంటే యాక్చువల్గా నేను మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో అక్కడి నుంచి నాన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడూ ముందుండాలని. అంటే డాడీ చెప్పింది కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే గెలవడం ఓడడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ అసలు పార్టిసిపేట్ చేయాలి, అసలు ప్రయత్నం అనేది గెలుపని చిన్నప్పటి నుంచి నాన్న చెప్తుండేవాడు. గెలుస్తూ ఓడిపోతే పక్క పెట్టు, అసలు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే కదా తెలిసేది అసలు నీకు ఎంతవరకు వర్కౌట్ లేదో తెలిసేది. ముందే భయపడుకుంటూ కూర్చుంటే ఎక్కడ ఏం చేస్తాం అనేది చిన్నప్పటి నుంచి నాన్న వల్ల అది అలవాటైంది. ప్లస్ నాన్న కూడా ఒక ఆర్టిస్ట్, అంటే డ్రామాస్ అవి వేసేవాడు అక్కడ ఊళ్ళో అనమాట. ఆ జిల్లాలో కూడా కొంచెం తెలుసు నాన్న పేరు అదంతా కూడా. సో అట్లా నాన్న ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఇంట్లో అమ్మకు కూడా చాలా ఇష్టం, సినిమాలు అందరికీ చూడడం అలవాటు, రామారావు గారిది, చిరంజీవి గారి అందరిది ఫాలో అవ్వకుంటూ వచ్చారు కాబట్టి ఫస్ట్ డెఫినెట్గా కొంత ఎక్కడో వాళ్ళకు ఉండిందేమో, మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ నమ్మకమో ఏంటో తెలియదు, ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఇవాళ వాళ్ళు హ్యాపీ, సో ప్రాబ్లం ఏం లేదు. 1 year జాబ్ కూడా చేస్తున్నాను నేను, బట్ మనసు ఎక్కడో ఉంది, నేను చేస్తున్న పని ఎక్కడో ఉంది. మరి సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంది, మరి సీరియల్కి వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? అంటే మీరు చెప్పారు అభిషేకం అని చెప్పారు, అభిషేకం తర్వాత లైక్ ఎక్కడెక్కడ కోయిలమ్మ, ఆ తర్వాత లైక్ కోయిలమ్మకి నాకు కోయిలమ్మ తర్వాత కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ అండి. దాని తర్వాత సావిత్రి అని, బంధం అని, నెంబర్ ఆఫ్, ఇక అది ఇట్స్ అ ఫ్లో. ఇక దానికి ఒకటంటూ ఏం చెప్పలేము, ఫ్లో. అన్ని సీరియల్స్ ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక 10 సీరియల్స్ అట్లా 10+. ఒక డేలో ఎంత టైం కేటాయిస్తారు మీరు దీనికి మొత్తం, అంటే డబ్బింగ్ చెప్పడానికి? టోటల్ ఒక డేలోనా? ఒక డేలో అది అట్లే డైలీ సీరియల్స్ కదా, సో వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. సో ఎప్పుడు మేము మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు. ఒకవేళ మీకు మరి ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే పరిస్థితి ఏంటి? కరోనాతో నేర్చుకుంది ఏంటంటే ఇంట్లో అందరూ స్టూడియోలు పెట్టుకున్నాం. ఇంకోటి టెక్నాలజీ పెరిగింది, మైక్స్ ఉన్నాయి. సో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం, ల్యాప్టాప్, మైక్, సౌండ్ కార్డ్, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి రికార్డ్ చేసి పంపించవచ్చు. టెక్నికల్ గా మనకి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మీరు వర్క్ ఫ్రమ్, అంటే హోమ్ ఫర్, అంటే ఏమంటారు డబ్బింగ్ ఇంట్లో నుంచి వెళ్ళి? నాకు ఇప్పుడు దాదాపు ఒక 3+ years నుంచి నేను ఇంట్లోంచే సీరియల్స్ అయితే ఇంట్లో నుంచే చెప్తున్నాను. ఇంట్లో నుంచి చెప్తున్నారు, కరోనా నుంచి, ముఖ్యంగా కరోనా ఆ సీజన్ నుంచి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకోండి, పరిస్థితి ఏంటి? అక్కడ కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని? లేదు, అంటే ఒక ముందు ఇన్ఫార్మ్ చేస్తాము, ఒక 2-3 రోజులు ఉండట్లేదని చెప్పడం. బట్ ఇట్లాంటి ప్రోమోస్, అంటే నేను కొన్ని ఛానల్స్కి నేను అఫీషియల్ ప్రమోటర్, వాయిస్ పనిచేస్తున్నాను. అవి మాత్రం తప్పవు ఎక్కడికి వెళ్ళినా. అది ఏ ఊరికి వెళ్ళినా తప్పు. నేను చెన్నై వెళ్ళినప్పుడు, ఎటు వెళ్ళినా, తంజావూరు వెళ్ళినప్పుడు కూడా మైక్ పక్కన పెట్టుకొని వెహికల్ పక్క కాపుకొని మరీ చెప్పాలి. నేనే కాదు, ఎవరైనా మా దాంట్లో ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా అంతే డెడికేటెడ్గా ఉంటారు అందరూ. అది ఇష్టం కదండి. సో ఇష్టము అన్నీ బ్యాలెన్స్ చేయడానికి తీసుకోవాలి, సోర్సెస్ అనేవి మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, అది ఎలా చెప్తారు ఏంటని ఒకసారి మాకు చెప్తారు. ఏది ప్రోమోస్? ప్రోమోస్. ఓకే, సో మీరు ప్రోమోస్ అడుగుతున్నారు కాబట్టి నేను జీ తెలుగు ఛానల్కి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ ప్రోమోస్ ఎలా ఉంటే చెప్తాను ఒకటి. సో ఇది జగద్ధాత్రి అనే సీరియల్కి సంబంధించిన ప్రోమో అనమాట. డెడ్ బాడీతో మీనం వేస్తున్న ప్లాన్ని జేడీ కేడీలు ఛేదించగలరా? జగద్ధాత్రి మీ జీ తెలుగులో. సో ఇలా ఉంటుంది. ఇంకో సీరియల్కి సంబంధించి రఘురామ్ ముందు ప్రశాంత్ కుట్రని బయట పెట్టిన రామలక్ష్మి, పడమటి సంధ్యారాగం మీ జీ తెలుగులో.
ఇక ఇట్లా వెళ్తున్నాను promos. ఓన్లీ జీ తెలుగుకి మాత్రమే మీరు ప్రోమోస్ చెప్తూ ఉంటారు. యా జీ తెలుగు, సో అదే ఆ ఛానల్కి అఫీషియల్గా ప్రమోట్ చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఇదేమైనా అగ్రిమెంట్ బేస్ అట్లా ఉంటుందా సార్? అంటే మనం డెఫినెట్గా అగ్రిమెంట్ ఇన్ని ఇయర్స్ అని ఉంటుందా లేకపోతే ఎలా? 2 years. 2 years తర్వాత వాళ్ళకి మనం నచ్చకపోయినా మనకి నచ్చకపోయినా మనకు పెట్టవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మీరు చెప్పారు సింగర్ అని కూడా పాడతారని చెప్పేసి నిన్న నేను చూశాను. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనగానే మీకోసం నేను చూశాను అనమాట సాంగ్స్. చాలా వరకు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే సాంగ్స్ పాడడం కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మీ దగ్గర అది లేదు, చాలా ఈజీతోనే పాడుతున్నారు. ఎలా అంటే ముందు నేను మ్యూజిక్ నుంచి వచ్చాను, మ్యూజిక్ నుంచి డబ్బింగ్. అదే నాకు ఒక దేవుడిచ్చిన ఒక వాల్యుబుల్ గిఫ్ట్ డబ్బింగ్ అనేది. అంతవరకు నాకు ఈ క్రాఫ్ట్లో నాకు కేవలం బాలు గారు డబ్బింగ్ చెప్తారని తెలుసు, సునీత గారు చెప్తారని తెలుసు, మనో గారు చెప్తారని తెలుసు, ఇంకో 2-3 తెలుసు, శ్రీనివాస్ మూర్తి గారి పేరు తెలుసు. బట్ అసలు ఈ క్రాఫ్ట్ ట్రై చేయాలని కానీ నా మైండ్లో కానీ ఏమీ లేదు అసలు. సో అది సడన్గా వచ్చింది. బట్ ఇప్పుడు అది ఎంత విలువైందో, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది నేను దిగిన తర్వాత తెలిసింది. ఇప్పుడు నా కొలీగ్స్ అందరం చూస్తున్నప్పుడు కూడా అందరు కష్టపడతారు, చాలా మంది బాగా కష్టపడతారు. మా కోసం ఒక సాంగ్, మీరు మీ సాంగ్, నా సాంగ్, మీ సాంగ్. తుంటరి ఓ చిన్నది అల్లరి చేస్తున్నది, నన్నేలాగెనుమది తన ప్రేమతో. ఇది మూవీలో సాంగా లేకపోతే మీరు? ఇది నేను అంటే వేరే వాళ్ళకి కంపోజ్ చేసి పాడింది. అంటే ఇప్పుడు బయట ఎవరైనా వాళ్ళకి సాంగ్ కావాలి అన్న కూడా మీరు చేసేసి కంపోజ్ చేసేసి ఇచ్చేస్తారా, లేకపోతే ఓన్లీ మూవీస్ వరకేనా? లేదండి, నేను యాక్చువల్గా కంపోజర్ అండ్ సింగర్గా ఉన్నాను. అక్కడ నుంచి ఒక సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు డబ్బింగ్లోకి వచ్చాను. సో ఒక 3-4 క్రాఫ్ట్స్లో నేను వర్క్ చేస్తుంటాను అనమాట. సో అట్లా మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తాను. అదే ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు? లేదు, అంటే రెండు మూవీస్కి చేశాను, బట్ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు, వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అనమాట. ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు ఏమన్నా మ్యూజిక్ చేస్తున్నాడు. ఒక ఛానల్కి సంబంధించి సాంగ్స్ కమిట్ అయ్యాను, ఒక 60 సాంగ్స్ కమిట్ అయి ఉన్నాను. సో దాంట్లో ఒక 30 ఆల్రెడీ అయిపోయాయి, ఇంకో 30 చేయాలి. అంటే జింగిల్స్ లాగా అంటున్నారా లేకపోతే? లేదండి, అది కంప్లీట్గా అంటే ఫ్యూజన్ కైండ్ ఆఫ్ డివోషనల్ థీమ్ అది. ఓకే. సో డివోషనల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ మనకన్నీ తెలుసుగా, ఫేమస్ స్తోత్రాలు లేదా సాంగ్స్, ఇప్పుడు గోవిందనామాలు. కాకపోతే ఏంటంటే మెయిన్ చేస్తున్న వర్క్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ అట్లా కాకుండా వాటికి రిప్రైజ్డ్ వర్షన్స్ లాగా చేసుకుంటూ ఆ ఫ్లేవర్ ఏది దెబ్బ తినకుండా సో మళ్ళీ వాటిని కొత్తగా కంపోజ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంది? ఇది చెప్పలేము, ఇష్టమైన చాలా మంది ఉంటారు, అట్లా మీకు ఉంటారు కదా, అదే వీళ్ళ సాంగ్స్ వింటే నేను ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా సెట్ అయిపోతాను. అసలు పాట వింటేనే సెట్ అవుతాను నేను. దట్స్ వాట్. ఇందాక మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను ఇక్కడ ఈ ప్రొఫెషన్ బీఫామ్ గ్రాడ్యుయేట్ నేను యాక్చువల్గా. అంటే మనం జనరల్గా రిలాక్స్ అవ్వడానికి మీరు అన్నట్టు మ్యూజిక్ వింటుంటాం లేదా డాన్స్ చేస్తారు, ఏదో ఒక ఆర్ట్ ఫామ్నే ఎంచుకొని మనం రిలాక్స్ అవుతూ ఉంటాం. నేను ఆలోచించింది ఏంటంటే ఏది వింటూ ఏది చేస్తూ మనం రిలాక్స్ అవుతున్నామో అదే నా ప్రొఫెషన్ ఎందుకు అవుతుందని ఆలోచించాను. సింపుల్. చిన్నప్పుడు అది డిసైడ్ అయిపోయారా? నాకు చిన్నప్పటి నుంచి అంటే వేరే ఇంకోటి ఫినాన్షియల్గా నేను హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి నాకు బీఫామ్ వరకు చాలా కష్టపడిన పేరెంట్స్ చదివించారు నన్ను. ఆ తర్వాత నేను ఎటు వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా కల్చరల్గా ముందు నుంచి నాకు స్ట్రాంగ్ బేస్ ఇచ్చారు నాన్న. నాకే కదా, మా ఇంట్లో అందరికీ కూడా. సో నాకు నేను ఏదైతే వింటూ నేను రిలాక్స్ అవుతున్నానో అదే నా ప్రొఫెషన్ అయితే ఎట్లుంటుంది అని ఆలోచించాను అంతే. నేను బై గాడ్స్ గ్రేస్ ఇవాళ రన్ అవుతుంది అదే. అంటే మీకు ఇష్టమైన పాట, ఒకవేళ ఇష్టమైన పాట ఫనీ గారికి ఒక ఇష్టమైన పాట ఉందంటే అది పాతదైనా కొత్తదైనా? ష్యూర్. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నాగానమాగదులే ఇక నాగానమాగదులే.
పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట. రైట్, సూపర్ సార్, సూపర్. వాసు సినిమాని అసలు ఈ సాంగ్ చాలా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. అసలు ఆయన కెరియర్ గురించి ఆయన ఎంత సఫర్ అయ్యారో ఇది చాలా మందికి కనెక్ట్ అయింది. రైట్. అంటే మీరు ఎట్లా సింగర్, తను కూడా అంతే కష్టపడుతూ ఉంటాడు మూవీలో మనం చూస్తే. రైట్ సార్. అంటే ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరియర్, డబ్బింగ్ అనేది చాలా మందికి ఏంటంటే మెయిన్ లీడ్స్కి చెప్తానే వాళ్ళకి రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. మీకు అలా అంటే మీరేమైనా ఒక మెయిన్ లీడ్స్కి చెప్పినది ఉందంటారు? అంటే ఇప్పుడు చెప్తుంది నేను మెయిన్ లీడ్స్కే చెప్తున్నాను. మెయిన్ లీడ్స్ చెప్పే వాళ్ళకే లైఫ్ ఉంటుంది అదంటే నాకు కాన్సెప్ట్ గురించి యాక్చువల్గా నేనేం చెప్పలేను. బట్ మనం ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు మెయిన్ లీడ్స్ అనే కాదండి, అంటే మామూలు చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్పుకుంటూ కూడా సర్వైవ్ అవుతున్నారు. అంటే మన ఆలోచన, మన కృషి, మనం ఎంతవరకు మన అవకాశాలని మనం సృష్టించుకోగలుగుతున్నాం దాని మీదనే ఉంటుందని నా ఫీలింగ్ అంతే. అంటే కంపల్సరీ మెయిన్ లీడ్స్కే చెప్పాల్సిన అవసరం లేదు, ఏది వచ్చినా కూడా చేస్తాను అంటాను. ఇప్పుడు అందరూ మెయిన్ లీడ్స్కి ఇప్పుడు నేను కూడా ముందు ఇనిషియల్ స్టేజెస్లో సినిమాలో మెయిన్ లీడ్స్కి ఏం చెప్పలేదు. అట్లా ఏం ఉండదు. మనకు ఒకసారి ఇప్పుడు ఏదో ఒక బ్రేక్ రావాలి, బ్రేక్ వచ్చినప్పుడు మన వాయిస్ ఎలివేట్ అవుతే నలుగురికి తెలిస్తే ఆటోమేటిక్గా ఈ వాయిస్ దీనికి ఈ లీడ్కి చెప్పించుకోవచ్చు లేదా ఈ క్యారెక్టర్కి చెప్పించుకోవచ్చు అని ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది. అట్లా మనకి మన వాయిస్కి ఒక రికగ్నిషన్ వచ్చిందాక ఓపిక పట్టడం అనేది అవసరం. రైట్. అంటే ఇప్పుడు మీ వాయిస్ ఉంది, మీ వాయిస్ మీరు కాపాడుకోవడానికి మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తారు? అంటే ఎప్పుడు మైక్ ముందే ఉంటాను కాబట్టి అదే ప్రాక్టీస్ అండి, సపరేట్గా అయితే ఏమీ లేదు. అయితే పాట లేకపోతే మాట. అంటే ఇప్పుడు కోల్డ్ కాఫ్ అలాంటివి వచ్చినప్పుడు గొంతు చేంజ్ అయిపోతుంటుంది, వాయిస్ చేంజ్ అయిపోతుంది, అలాంటి టైంలో మీరు ఎలా తీసుకునే ప్రికాషన్స్ ఏంటి అసలు? అలాంటి టైంలోనే ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది కూడా. హౌ అంటే ఎలా? అంతే, అంటే ప్రతిసారి అని చెప్పలేను, ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వడానికి కూడా అవి కూడా కొన్ని పనికి వస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం మనకి హెవీ బేస్ అవసరమైనప్పుడు లైట్గా జలుబు ఉన్నప్పుడు అది కొంచెం హెల్ప్ అవుతుంది. అవునా? ఖచ్చితంగా. అదే అంటున్నా, అంటే ఇది మొత్తం అందరికీ నేనేమో వర్తిస్తుందని నేను అనట్లేదు, మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్గా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏం వర్క్ చేయలేము, దాన్ని కూడా ఉపయోగించుకునే సందర్భాలు ఉంటాయి కూడా. అంటే కమింగ్ అప్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు? అంటే రిలీజే కావచ్చు, మీరు చెప్తుందే కావచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు లుథేరి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, దాంట్లో హీరోకి చెప్పాను. హంటర్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, సునీల్ శెట్టి గారి హీరో, సో ఆయనకి డబ్బింగ్ చెప్పాను. సో బాయ్స్ రిలీజ్కి ఉంది, అది రెడీగా ఉంది, సో దాంట్లో ఒక మెయిన్ లీడ్ చెప్పాను. అంటే ఏమైనా కొంతమందికి ఏవైతే మీరు ఇప్పుడు చెప్పారో అవి ఏమైనా డైలాగ్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా? ఇంకా రిలీజ్కి ఉన్నాయి కదా. ఓకే, రిలీజ్కి ఉన్నవి మీరు చెప్పొద్దు. అండ్ మీకు ఫేవరెట్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, మీరు చెప్పిన డైలాగ్స్ డబ్బింగ్వి ఏమైనా కొన్ని లైన్స్, 2 లైన్స్ అయినా? మహారాజానే ఇష్టం నాకు. మహారాజానే ఇష్టం? మహారాజానే అంటే ఇప్పటి వరకు చెప్పిన వీటిలో మహారాజా నాకు ఇష్టం. అండ్ ఎప్పుడైనా మీరు కలిసారా? ఇప్పుడు విజయ్ సేతుపతి గారే ఉన్నారు, మీరు డబ్బింగ్ చెప్పారు తెలుగులో, తనని కలవడం జరిగిందా? లేదండి, అసలు అక్కడ దాకా రాదు అది. అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాకు డబ్బింగ్ ఇన్ఛార్జీలతో వాళ్ళతోనే ఇంటరాక్షన్ ఉంటుంది తప్ప యాక్టర్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్స్లలో ఎన్ని సీరియల్స్ మీరు కంప్లీట్ చేశారు, ఇంకెన్ని సీరియల్స్ చేస్తున్నారు? సీరియల్స్ అయితే అది ఒక 50 ఉంటాయండి, 50 సీరియల్స్ దాకా డబ్బింగ్ అన్ని కలిపి, అంటే వెబ్ సిరీస్తో కలిపి చెప్తున్నాను. సో అన్ని కలిపి ఒక 50 దాకా ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా ఒక 10+ ఉంటాయి. ఇప్పుడు చెప్పేది 10+ ఉంటాయి. ఈటీవీలో కృష్ణలో, సూర్యపుత్ర కర్ణలో కృష్ణుడికి డబ్బింగ్ చెప్తున్నాను. పొద్దున్న జై గణేష్ అని వస్తుంది, సో దాంట్లో శివుడికి చెప్తున్నాను. రేణుక ఎల్లమ్మ అని మా టీవీలో వస్తుంటుంది, దాంట్లో శివుడికి చెప్తున్నాను. ప్రేమ ఎంత మధురం జీ తెలుగులో ఆర్యవర్ధన్కి చెప్తున్నాను. సో ఒక్కసారి మాకు ఆర్యవర్ధన్ గారి డైలాగ్ కావాలి, ఎందుకంటే అసలు ప్రేమ ఎంత మధురం సీరియల్కి ఎంతమంది ఫ్యాన్స్, ఆయన చెప్పే ఆ డైలాగ్స్కి చాలామంది అను అని పిలవడమే కావచ్చు. సో అదంతా మీరే అనమాట, మీకు దాని వెనకాల ఉంది అంతమంది ఆ సీరియల్ని చూడడానికి గల కారణం. సీరియల్ని చూడడానికి కారణం డెఫినెట్గా శ్రీరామ్ గారు, అంటే యాక్టర్, హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆయనే. సో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కానివ్వండి, వాళ్ళ మేకింగ్ అండ్ టేకింగ్, స్క్రీన్ ప్లే కానివ్వండి, అవన్నీ ఫస్ట్
ప్రోమో రిలీజ్ చేసినప్పుడే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అవును. తర్వాత వాయిసెస్ చేసినప్పుడు ఎవరు చెప్పాలన్నప్పుడు నేను వీళ్ళు వాయిసెస్ ఇచ్చిన తర్వాత ఓకే అయింది. అది యాక్సెప్ట్ చేయడం వాళ్ళ అంటే నా వాయిస్ సరిపోద్దని ఓకే చేయడం శ్రీరామ్ గారి గొప్పతనం. సో అట్లా ఇప్పటికీ ఒక 1300 ఎపిసోడ్స్ దాకా వస్తుంది. 1300 ఎపిసోడ్స్ దాకా రీచ్ అవబోతుంది. 1282 రీసెంట్ అంటే లాస్ట్ వీక్ చెప్పాను నేను. 1300 అది కూడా రాబోతుంది. సో ఆర్యవర్ధన్ అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. నాకు అదృష్టం ఏంటంటే దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆర్యవర్ధన్ అనేది ఒకటి ఆయన హీరోయిజం ఎలివేషన్లో అట్లాంటిది వస్తుంది. జెండే అని తన ఫ్రెండ్ సో వాళ్ళిద్దరి కాంబినేషన్స్ బాగుంటాయి. అనుతో క్యూట్ సీన్స్ చాలా ఉంటాయి, లవ్ బేస్డ్ సీన్స్. నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయండి. సో ఇన్స్టాగ్రామ్లో వాటిలో నాకు కూడా పంపిస్తుంటారు ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయని. అంటే మీకు అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అది సినిమానే కావచ్చు, సీరియలే కావచ్చు, బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ నాకు అది నారపాపుడు శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్టర్, ఆ మూవీ డైరెక్టర్, ఆయన వచ్చి చాలా బాగుంది వాయిస్, కీప్ ఇట్ అప్ అండి, ఆల్ ది బెస్ట్ అని, మనం ఎప్పుడైనా అవకాశం ఉంటే చూద్దాం అన్నట్టుగా చెప్పారు. అదొకటి. బోయపాటి సీన్ గారు అఖండాలో చిన్న క్యారెక్టర్ చెప్పారు అనమాట. సో అప్పుడు ఆయన కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు సీరియస్ విషయానికి వస్తే ఏమవుతుందంటే అండి, అంటే నా గ్రాఫ్ ఒకవేళ నాది రెజ్యూమే చూస్తే, మీరు డబ్బింగ్ రెజ్యూమే చూస్తే అంతకుముందు వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళు యాక్టర్స్. సో వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు నా వాయిస్ని ఓకే చేసి ఇప్పుడు వాళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను. సాయి కిరణ్ గారికి కానీ, ఇప్పుడు శ్రీరామ్ గారికి, నందకిషోర్ గారు ఉప్పెన అనే సీరియల్ ఉంటుంది, శ్రవంతి 2లో రెండిట్లో చేసిన ఆయనకి నేనే చెప్తున్నాను. సో ఇట్లా డిఫరెంట్, అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళే చెప్పుకునేవాళ్ళు. అవునవును. ఇప్పుడు మీరు చెప్పారు కదా సాయి కిరణ్ గారిని, తన డబ్బింగ్ తనే చెప్పుకుంటా అని చెప్పారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు. కోయిలమ్మ నుంచి నేనే, అంతకుముందు కూడా ఒకళ్ళు చెప్పినట్టున్నారు వేరే వాళ్ళు, బట్ మేజర్గా వాళ్ళ ప్రాజెక్ట్స్కి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ మంచితనము డెఫినెట్గా నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది, వాళ్ళు నన్ను బ్రదర్లా ట్రీట్ చేస్తారు. సో ఆ పరిచయం పెరిగింది. ఎప్పుడు బాగా చెప్తున్నావు అని అప్పుడప్పుడు మంచి సీన్స్ పడ్డప్పుడు నాకు మెసేజ్ కానీ ఫోన్లో కానీ చెప్తుంటారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. మీరు ఇందాక ప్రేమ ఎంత మధురం అన్నారు కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది. కరోనా అప్పుడు నేను కరోనా ఎఫెక్ట్ అయి ఉన్నాను. ఒక 30 days క్వారంటైన్లో ఉన్నాను. సో అప్పుడు అంటే ఆ సీరియల్ మీద మీరు అన్నట్టు ఇందాక అంత ఆదరించారన్నప్పుడు ఒక 3-4 ఎపిసోడ్స్ నేను చెప్పలేదు. అంటే కరోనాలో ఉండి చెప్పలేం కదా. సో నేను ఇంకా నాకు మళ్ళీ టెస్ట్ చేసుకుని నెగిటివ్ రిజల్ట్ కూడా రాలేదు. బట్ ఆ టైంలో కూడా వెళ్ళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రేమ ఎంత మధురంకి. వాళ్ళు అంతా మిమ్మల్ని సపోర్ట్ చేశారు డెఫినెట్గా. అసలు వాళ్ళు అదే స్పెషల్లీ శ్రీరామ్ సార్ చెప్పాలి, ఆయన ఒక అన్నలాగా, బ్రదర్ లాగా నన్ను ఆ టైంలో ఇప్పటికీ డెఫినెట్గా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఆ టీం మొత్తం, పోస్ట్ ప్రొడక్షన్ టీం కానీ, శ్రీరామ్ గారి యూనిట్ కానీ, అందరూ బెస్ట్ పర్సన్స్. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీ ఏదున్నా కూడా, మీ పర్సనల్ ఇష్యూ అయినా కూడా వాళ్ళతో షేర్ చేసుకున్న ఒక వ్యక్తి ఉంటారు కదా, ఎవరు ఆ వ్యక్తి? ఫ్యామిలీ అండి. ఇండస్ట్రీ అని చెప్పలేను నేను, టు బి ఆనెస్ట్. అంటే ఇప్పుడు కెమెరా ముందు నేను అబద్ధం కూడా చెప్పలేను. ఫ్యామిలీనే నా బెస్ట్ ఫ్రెండ్స్. మీరు అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, బెస్ట్ అంటే నా ప్రతి అంటే ప్లస్లో మైనస్లో అన్నిట్లో కూడా డెఫినెట్గా ఫ్యామిలీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ గురించి వచ్చింది కాబట్టి, మీ వైఫ్ మీరు చేసే పనితోనే హ్యాపీగా ఉన్నారా లేరు? వెరీ హ్యాపీ. నాకు తెలిసైతే హ్యాపీగానే ఉంది. ఎప్పుడైనా ఇద్దరిది కలిపి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చూడాలి, ఖచ్చితంగా చేయాలి. అసలు అంటే చాలా మందికి ఏంటంటే, మీరు ఇప్పుడు స్టూడియోలోనే ఉంటారు, మీరే ఇందాక చెప్పారు 9 to 7 వరకే. అంటే అది చిన్న స్పాన్ కాదు, చాలా అవర్స్ మీరు అట్లానే ఉంటారు. సో వాళ్ళకి కూడా ఉంటుంది కదా, బయటికి వెళ్ళాలి అని, ఇక్కడికి వెళ్ళాలి. ఇందాక మీరు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కూడా మైక్ పట్టుకొని వెళ్తా అని చెప్తున్నారు. సో తన ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది, అంటే వాళ్ళకి అనిపించడం కదా, నాకు అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీకి ఒక్కోసారి టైం స్పెండ్ చేయకపోతే నాకు కూడా ఎట్లా ఉంటుంది. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మనం నడుస్తుంది, లేకపోతే ఇంత ఫ్రీగా మనం మూవ్ అవ్వలేం కదా. సో ఈ రీసెంట్గా నాకు అబ్బాయి పుట్టాడు అనమాట, 7 months. సో థ్యాంక్ యూ అండి. సో వాడు పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ సక్సెస్ ఇది మహారాజా. ఓకే, మీకు కొడుకు వచ్చాడు ఇలా మహారాజా, అంటే లక్ అనమాట, లక్ వచ్చేసేసింది. సో దీంతో ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి సార్. అలానే మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ అప్ మీరు చెప్పారు ఇందాక
కొంచెం కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు స్ట్రాంగ్గా ఉన్నారా, లేకపోతే ఇంకా ఇంకా స్ట్రగుల్ చేయాలి, ఇంకా ఎర్న్ చేయాలి, ఇంకా ఏంటి అసలు ఫినాన్షియల్? మీరు అంటుంది ఫినాన్షియల్ ఇది గురించి లేదండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే నాకు ఎక్కువ, నేను అదే చెప్తున్నాను కదా, నేను ప్రెషర్ ఎక్కువ పెట్టుకోలేదు. నేను వాళ్ళలాగా ఎదగాలి, ఇంత ఉండాలి అంత ఉండాలి నాకేం లేదు బేసిక్గా. నేను యాక్చువల్లీ నాకు ఇప్పటికే 2 గిఫ్ట్స్ ఉన్నాయనుకుంటాను. నేను మ్యూజిక్ డబ్బింగ్ అనేది నాకు చాలా పెద్ద గిఫ్ట్స్. సో నా ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా నేను చూసుకోగలుగుతున్నాను. సో దెన్ నాకు ఎక్కువ పెద్దగా ఆ ప్రెషర్స్ ఉండవు, అదే చెప్తున్నాను నేను. అంటే ఇండస్ట్రీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, లైక్ చాలా ఉన్నాయి. అది అమ్మాయిలకి సంబంధించింది కావచ్చు. ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే మీరు వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి మీరు ఏమన్నా తేడా చెప్పగలుగుతారా? నేను వచ్చింది కూడా పెద్ద డికేడ్ కూడా కాలేదు ఇంకా. తేడా ఏం లేదండి. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. అంత అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంత ఫోకస్ దానికోసం రాలేదు కదా. సో వర్క్ అంటే ఓన్లీ వర్క్, పని చేసుకుని వెళ్ళిపోవడం అంతవరకు మాట్లాడే మన కొలీగ్స్ కలిసినప్పుడు మాట్లాడుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో ఏమేమి జరిగాయి. నాకు మీరు అన్న పాయింట్ అర్థమైంది అది. దాని మీద కామెంట్ అంటే నేను పర్సనల్గా ఏం చేయాలంటే ఏం చేస్తాం, డెఫినెట్గా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ అది ఖచ్చితంగా బాధాకరమే. డెఫినెట్గా దాన్ని ఖండించాలి. ఎవరికి ఏ ఇబ్బంది ఎదురవుతున్నా కూడా ఖండించాల్సిందే. అటువంటి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంక ఇండస్ట్రీలోకి ఎవరైనా వస్తున్నారంటే యంగ్స్టర్స్ రావాలి అంటే పేరెంట్స్ అయితే ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఉంది ఇట్లా ఉంది. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ జనాలు యూట్యూబ్లో ఇంకా బాగా న్యూస్లన్నీ ఎక్కువ అయిపోయేసరికి యంగ్స్టర్స్ని అయితే రావద్దు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? మరి అది ఓన్ డెసిషన్ అంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలనేది నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నాకెవరు నేను ఇట్లా వెళ్ళాలని నాకు ఎవరు చెప్పలేదు, అసలు నాకెవరు తెలియదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఎవరు అసలు సపోర్ట్ ఏది లేదు. అదే చెప్తున్నాను, నేను జీరో నుంచే జీరో నుంచే స్టార్ట్ చేశాను. నేను జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్, ఇంత సర్కిల్ వచ్చింది అని అంటే అది నేను ఏ వేలో వెళ్ళాలనుకున్నానో, ఎట్లా చేయాలనుకున్నాను, నా బిహేవియర్ ఎట్లుండాలి, 10 మందితో ఎట్లా మాట్లాడాలనే దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు ఉమెన్కో లాగా ప్రాబ్లం ఉండొచ్చు, మెన్కో లాగా ప్రాబ్లం ఉండొచ్చు. ఏ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు అన్నదానికి నేను చెప్పేది ఒకటే, జాగ్రత్తగా ఉండడం. అండ్ ఇంకో విషయం, మేము ఇప్పుడు సినిమాలు ఇవన్నీ వర్క్ చేస్తుంటాం కదా, చాలామంది ఎడిట్స్ ఉన్నారు, ఉమెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది వర్క్ చేస్తున్నారు. సో అట్లా అంటే అదే మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు క్షమించకూడదు కూడా. వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఎవరు వాళ్ళు పోనీలేండి అని విడిచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. తగిన బుద్ధి చెప్పాలి. రైట్ సార్. అంటే ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన అతి పెద్ద అంటే ఇంకా చాలే ఇంకా ఇండస్ట్రీలో వద్దు అని అనిపించింది ఏమన్నా ఉందా? అస్సలు లేదు. అసలు నన్ను అట్లా అంటే ఉంటాయి ఇంకో సంవత్సరం, ఇంకో 6 నెలలు నువ్వు ఉండలేవు, నువ్వు ఇంకా ఇట్లా ఉంటే కష్టము, ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ అంటుంటారండి, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే పని. మీకు మెయిన్గా సపోర్ట్ చేసేది అంటే ఫ్యామిలీ అంటారా, మీ వైఫ్? అంటే ఫ్యామిలీలోనే వస్తారు, వైఫ్ కూడా, ఫ్రెండ్స్ అంటారా? ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని మీ లెగ్ పుల్ చేసినప్పుడు ఎవరు మీకు సపోర్ట్గా ఉంటారు? ఫస్ట్ నేనేం చేస్తానంటే అసలు నా సమస్య బయటికి చెప్పను. నాకు అది చాలా తక్కువ అలవాటు, నాకు లేదు బేసిక్. నా సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నేనే ఆలోచిస్తా. ఎప్పుడైనా నన్ను గమనించి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తా. 99% నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటూ, నాకు నేనే పుష్ చేసుకుంటూ ఉంటా. ఎందుకలా అంటే నార్మల్గా ఉంటుంది కదా, మనం ఇట్లా కొంచెం షేర్ చేసుకుంటే వాళ్ళ నుంచి ఏమన్నా సజెషన్స్ వస్తే దాన్ని చేయొచ్చు అని అట్లా ఏమనుకోరా మీరు? అలా నేను దాన్ని ఎక్కువ నమ్మనండి. ఓకే. మనిషికి అంటే నేను దేవుడిని బాగా నమ్ముతా. ఓకే. నేను ఏదైనా చెప్పుకోవాలనుకుంటే దేవుడికి చెప్పుకుంటాను మనసులో, అంతే. ఇప్పుడు ఉంటుంది, చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, చుట్టూ చీకటి ఉంటుంది, దాంట్లోంచి ఎట్లా బయటపడాలో తెలియదు ఒక్కోసారి. బట్ ఫైనల్గా బయటకు వస్తాం, సర్కిల్ కదా. అదే
కానీ అది కూడా ఉండాలి కదా, మన సెల్ఫ్గా మనం అన్నీ చేసేసుకొని ఎవరికి చెప్పకుండా మనోధైర్యాన్ని మనకి మనమే పెంచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే మెంటల్గా ఫిజికల్గా రెండిట్లో మనం స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం, లో కూడా అయిపోతాం. సో అవన్నీ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదే చెప్తున్నా, అదైతే నేను అంటే బయటికి అయితే చెప్పే అలవాటు నాకు లేదు. కష్టాన్ని కానీ బాధని కానీ బయటికి చెప్పే అలవాటు లేదు. అట్లే 95-96% చెప్పను, నాలో నేనే సాల్వ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మీరు దేవుణ్ణి నమ్ముతారన్నారు, మీరు దేవునికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు ఏదైనా పాడతారా? మా కోసం అంటే నాకు వినాలనిపిస్తుంది, ఎందుకంటే మీ వాయిస్ వింటుంటే ఒక అది మరీ బేస్ అని చెప్పలేము, మరీ ఆ లో అని చెప్పలేము, అలా వెళ్తుంది. నాకు అది వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. సో అందుకోసం అడిగాను అనమాట. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇప్పుడు నేను చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఈ శ్లోకం చాలామంది పాడారు, చాలామంది కంపోజ్ చేసుకున్నారు. నేను ఒక సాంగ్కి ముందు నేను ఇది కంపోజ్ చేసుకుని లీడ్ ఇచ్చి ఆదిశేషానంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఈ సాంగ్ ముందు ఈ శ్లోకంతో స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను. ఇలా మీరు అంటే యూట్యూబ్కి అంటే సీరియల్ కాకుండా సినిమా కాకుండా ఇలా యూట్యూబ్కి మీరు ఎన్ని సాంగ్స్ వరకు చేశారు? యూట్యూబ్కి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక దానికి చేస్తున్నది 30 అయిపోయాయి ఆల్రెడీ. దాదాపు ఒక 100+ సాంగ్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది? అంటే ఇందులో బాగుంటుందా ఇందులో బాగుంటుందా? ఇప్పుడు ఇన్కమ్ టాపిక్ ఎండ్ ఆఫ్ ది డే అది కదా, మనకి కొంచెం వర్క్ చేస్తున్నాం అంటే మనం ఆ ఇన్కమ్ది కూడా చూసుకుంటాం కదా. సో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇన్కమ్ అనేది దాన్ని చెప్పలేము, దాన్ని కంపేర్ చేయలేము. మ్యూజిక్ త్రూ వచ్చే ఇన్కమ్ మ్యూజిక్ త్రూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిక్స్డ్, ఇంకోటి ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సాంగ్ చేయమన్నప్పుడు నేను రెగ్యులర్గా తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకోలేను. ఒక అన్నోన్ పర్సన్తో మనం టైఅప్ అయినప్పుడు ప్రొఫెషనల్గానే కొటేషన్ ఇస్తాం. ఇది ఎవరం అతిథులం కాదు దీనికి. సో అట్లా అది దేంట్లో ఎక్కువ వస్తుంది ఏం లేదు, దేన్నైనా ఈక్వల్గా చూడడం ఒకటే నాకు తెలుసు, అంతే. ఇంకా అంతే, దేంట్లో ఎక్కువ వస్తుందంటే నాకు అసలు దానికి ఆన్సర్ కూడా చెప్పరాట్లేదు. అవునా? ఓకే సార్, మీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, నాకు కూడా కొంచెం షేర్ చేయండి. ఎక్కువ వస్తే నాకు కూడా షేర్ చేయండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేసి, అండ్ మీరు చాలా చాలా విషయాలు అంటే మీ పర్సనల్ లైఫ్లో విషయాలు, ప్రొఫెషన్ గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు, ఎలా ఉండాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీ ఫ్యూచర్